కొన్ని వర్గాలు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు కూడా పెద్ద తలనొప్పిగా సవాలుగా మారాయి. చిన్నగా చెదపురుగులాగా చేరడం, ఒక్కొక్కడు 12 మందిని వేయడం, ఆ 12 మంది ఒక్కొక్కళ్ళు మరో 13 మందిని కనడం, ఈ విధంగా తండాలుగా పెరిగిపోయి ఇక ఆయా దేశాల్లో మేయర్లుగా మారిపోతా ఉన్నారు. ఆయా దేశాలను కూడా స్వాధీనం చేసుకునే స్థాయికి ఎదిగిపోతా ఉన్నారు. ఒకవైపు మనం ప్యారిస్లో చూస్తూ ఉన్నాం, ప్యారిస్ రగిలిపోతూ ఉంది. దానికి సంబంధించి మనం ప్రత్యేకంగా మరో వీడియోలో చేసుకున్నాం. అయితే జపాన్లో కవాగాయో అనే నగరంలో మసీదుని కూల్చివేయాలని అక్కడ కార్పొరేషన్ నిర్ణయించింది. ఎప్పుడో చిన్నగా 40 సంవత్సరాల కిందట పాకిస్తాన్ నుంచి వెళ్ళిన కొద్దిమంది ముస్లిమ్స్ గుంపులుగా పెరిగిపోయి ఒక్కొక్కడు 14 మందిని పిల్లల్ని వేసి అక్కడ పెద్ద మంద తయారైపోయింది. ఇక మసీదు నిర్మాణం కూడా మొదలుపెట్టారు అనుమతులు లేకుండా. భారతదేశంలో మాదిరి ఎక్కడ కనబడితే ప్రభుత్వం అక్కడ నిర్మించడం, మసీదులు దాని చుట్టూరు షాపులు వేయడం, ఇక మసీదు మీదకి ఎవడన్నా పోతే మీ ఓట్లన్నీ పోతాయి అని చెప్పేసి బెదిరించడం అలా సాధ్యం కాదు. జపాన్లో అనుమతి లేకుండా ఒక ఇల్లు కూడా నిర్మించడం సాధ్యం కాదు. కనీసం కూల్చివేయడం కూడా సాధ్యం కాదు. కూల్చివేయడానికి కూడా అనుమతులు తీసుకోవాలి. అలాంటి దేశంలో వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టు మసీదుని పూర్తిగా నిర్మాణం చేసేసారు, అలాంటి అనుమతి లేకుండా. ఇక అక్కడ కార్పొరేషన్ అయితే డిసైడ్ అయింది మసీదును కూల్చివేయడానికి సిద్ధమవుతామని. ఈలోగా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన ప్రారంభించారు. ఇప్పటికే మా యొక్క మతాన్ని మీరు గౌరవించండి అని. మతాన్ని గౌరవించడం అంటే మీ ఇష్టం వచ్చినట్టు మసీదులు రోడ్డుకి అడ్డంగా కడితే ఎవడేమనకూడదా? ఇప్పటికే జపాన్లో పెద్ద సమస్యగా తయారైపోయారు. అమెరికాలో తండాలు పెరిగిపోయారు. బ్రిటన్లో స్థానికుల కన్నా కూడా ఇలా వెళ్ళిన చెద ఎక్కువైపోయి అక్కడ కూడా స్థానికుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. జర్మనీలో కూడా ఇదే పరిస్థితి, ఫ్రాన్స్లో కూడా ఇదే పరిస్థితి. ఈ విధంగా ఈ మందను కట్టడి చేయడంలో ఒక చైనా మాత్రమే సక్సెస్ అయింది. ప్యారిస్ కూడా తాజాగా కొన్ని రూల్స్ నియమ నిబంధనలు కఠినతరం చేసింది. జపాన్ కూడా ఇటీవల కాలంలో ఈ ముసుగులు ధరించడాలు, ఇష్టం వచ్చినట్టు చేయడాలు, బహిరంగ ప్రదేశాల్లో రోడ్ల మీద పడి డొలడాలు, ఇలాంటి కార్యక్రమాలు కుదరవని చెప్పేసి ఇప్పటికే చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి జపాన్ చేరిన మూక గుంపులుగా పెరిగిపోయి ప్రత్యేక చట్టాలు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. జపాన్ సీరియస్గా ఉంది. దీని మీద కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.